దేశవ్యాప్తంగా ముఖ్యంగా మద్రాసు లోపల పెరియార్ రామస్వామి ఆధ్వర్యంలో పెద్ద మూమెంట్ జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి 50% ప్రజల యొక్క హక్కులను, పుట్టుకతో రావాల్సినటువంటి హక్కులను విస్మరించి రాజ్యాంగం రాసిండ్రు. రాజ్యాంగంలో ఎలాంటి హక్కులు లేవు, వీళ్ళకి ఖచ్చితంగా హక్కులు కావాల్సిందని ఉద్యమం జరిగినప్పుడు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ 1951లో జరిగింది. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ లోపల ఆర్టికల్ 15(4)ను చేర్చారు. దానిలో ఏం చెప్తుందంటే ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసము రిజర్వేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ మొదటి రాజ్యాంగ సవరణ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక వెసులుబాటు వచ్చింది. వెసులుబాటు రావడం వల్ల అంటే రిజర్వేషన్ అప్పటికి ఇంకా ఎస్సీఎస్లకి ఉన్న బీసీలకు లేకుండా అప్పుడు బీసీలకు రిజర్వేషన్ పెట్టడం జరిగింది. పెట్టినా కూడా దాదాపుగా మనకు 1960 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు జీవోలు ఇవ్వడము, హైకోర్టు కొట్టివేయడం జరుగుతుంది. ఎందుకు? ఇలా హిందూ సమాజంలోనే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఇలా హిందూయిజాన్ని మోస్తున్నది, మోసేవాళ్ళు, ఫ్యూచర్లో మోసేవాళ్ళు కూడా బీసీ కులాలే. కానీ వీళ్ళ కులాలకు అస్తిత్వం లేకుండా చెప్పింది రాజ్యాంగం. 1951 ఈ తొలి రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అప్పుడు ఏమైందంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు పెట్టుకునే అవకాశం లభించింది. అందుకే 1952లో ఈ మొదటి బీసీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్ కాకా కలేల్కర్ ఆధ్వర్యంలో వేయడం జరిగింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్లు వేయడము, కమిషన్ ద్వారా బీసీ జాబితాను లిస్ట్ చేయడము, ఆ లిస్ట్ ఎప్పుడైతే బీసీ జాబితా లిస్ట్ అవుతుందో ఇమీడియట్గా మన ఉమ్మడి రాష్ట్రంలో 1960 నుంచే రిజర్వేషన్లు బీసీల కోసం పెట్టే ప్రయత్నం జరిగింది. కానీ బీసీ జాబితా రావడము, ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు యాంటీగా ఉన్నారో వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం. కేసు వేస్తే హైకోర్టు ఏం చెప్తున్నది, అసలు బీసీ జాబితా పేరు మీద కులాల జాబితా తయారు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగంలో క్లాస్ అని చెప్తుంది కదా, బీసీ జాబితా పేరు మీద కులాలను చేరుస్తున్నావు, అది తప్పు అంటది. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం అసలు క్రైటీరియా ఏ విధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ను కనుక్కోవాలనే దాని మీద ఇంకొక 20 సంవత్సరాలు 1970 దాకా దిక్కులేదు. ఇవాళ మన ఉమ్మడి రాష్ట్రంలో అనంతరామన్ కమిషన్ వేసిన తర్వాత 1968లో వేసిండ్రు. 1970లో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా బీసీలకు 4 గ్రూపులుగా వర్గీకరిస్తూ 20% రిజర్వేషన్ పెట్టిండ్రు. అక్కడ సోషల్లీ అండ్ ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే సామాజిక వెనుకబాటు. అంటే ఏదైనా కులము బీసీ జాబితాలో చేరాలంటే సామాజిక వెనుకబాటు ఉండాలి, విద్యాపరమైన వెనుకబాటు 2 ఉండాలంటే ఈ కులాలను చేర్చుడు తప్పని హైకోర్టు చెప్తున్నది.